హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం రివ్కా టీ విథెన్బర్గ్ రచించిన టాలరెన్స్ ఇస్ అ మారల్ వర్చ్యూ అనే ఎసే యొక్క సమ్మరీని చూద్దాం. Essay Tolerance is a Moral Virtue was written by Rivka T. Wittenberg. ఇక్కడ టాలరెన్స్ అంటే సహనం లేదా ఓర్పు అని అర్థం. మోరల్ వర్చ్యూ అంటే నైతిక గుణం అని అర్థం. ఈ సెంటెన్స్ మొత్తానికి అర్థం ఏమిటంటే, సహనం అనేది ఒక నైతిక గుణం అనే ఎస్సే రివ్కా టి విట్టెన్బర్గ్ చే రచించబడింది. In this essay, the author argues that tolerance should be considered as a moral virtue that ought to be practiced for building a harmonious society. ఇక్కడ ఆథర్ అంటే రచయిత అని అర్థం. ఆర్గ్యూస్ అంటే వాదించుట అని అర్థం. టాలరెన్స్ అంటే సహనం లేదా ఓర్పు అని అర్థం. మోరల్ వర్చ్యూ అంటే నైతిక గుణం అని అర్థం. ప్రాక్టీస్ అంటే ఆచరించుట అని అర్థం. హార్మోనియస్ అంటే సామరస్యపూర్వకమైన అని అర్థం. సొసైటీ అంటే సమాజం అని అర్థం. ఈ సెంటెన్స్ మొత్తానికి అర్థం ఏమిటంటే, ఒక సామరస్యపూర్వకమైన సమాజాన్ని నిర్మించడానికి సహనాన్ని ఒక నైతిక గుణంగా భావించి దానిని ఆచరించాలని రచయిత ఈ వ్యాసంలో వాదిస్తున్నారు. She says that tolerance has generally been seen through research about prejudice rather than through the moral domain. ఇక్కడ జనరలీ అంటే సాధారణంగా అని అర్థం. రీసెర్చ్ అంటే పరిశోధన అని అర్థం. ప్రిజుడిస్ అంటే పక్షపాతం లేదా ముందస్తు అంచనాలు కలిగి ఉండడం అని అర్థం. మోరల్ డొమైన్ అంటే నైతిక కోణం అని అర్థం. ఈ సెంటెన్స్ మొత్తానికి అర్థం ఏంటంటే, సహనాన్ని సాధారణంగా నైతిక కోణంలో కాకుండా పక్షపాతం లేదా విద్వేషాలపై జరిగిన పరిశోధనల ఆధారంగానే చూశారని ఆమె చెప్పారు. absence of prejudice is assumed as tolerance. ఇక్కడ absence అంటే లేకపోవడం లేదా శూన్యం అని అర్థం. assumed అంటే భావించడం లేదా పరిగణించడం అని అర్థం. ఈ సెంటెన్స్ మొత్తానికి అర్థం ఏమిటంటే, పక్షపాతం లేకపోవడాన్నే సహనంగా భావించడం జరుగుతోంది. But the author asserts that the two are different and coexist in most of the people. ఇక్కడ అసర్ట్స్ అంటే స్పష్టం చేయడం లేదా గట్టిగా చెప్పటం అని అర్థం. డిఫరెంట్ అంటే వేరు వేరు అని అర్థం. కోఎగ్జిస్ట్ అంటే కలిసి ఉండటం అని అర్థం. పీపుల్ అంటే ప్రజలు అని అర్థం. ఈ సెంటెన్స్ మొత్తానికి అర్థం ఏమిటంటే, కానీ ఆ రెండు వేరు వేరని, అలాగే చాలా మంది ప్రజలలో ఆ రెండు లక్షణాలు ఒకేసారి ఉంటాయని రచయిత వాదించారు. Perhaps the difficulty in defining tolerance limited its study and made the psychologists focus on the study of prejudice. ఇక్కడ పర్హాప్స్ అంటే బహుశా అని అర్థం. డిఫికల్టీ అంటే కష్టం అని అర్థం. డిఫైనింగ్ అంటే నిర్వచించడం అని అర్థం. లిమిట్ అంటే పరిమితం అని అర్థం. స్టడీ అంటే అధ్యయనం అని అర్థం. సైకాలజిస్ట్ అంటే మనస్తత్వవేత్తలు అని అర్థం. ఫోకస్ అంటే ప్రత్యేకమైన దృష్టి పెట్టటం. ఈ సెంటెన్స్ మొత్తానికి అర్థం ఏమిటంటే, బహుశా సహనాన్ని నిర్వచించడంలో ఉన్న కష్టమే దానిపై పరిశోధనలను పరిమితం చేసి ఉండవచ్చు. అదే మనస్తత్వవేత్తలు పక్షపాతం గురించిన అధ్యయనంపై దృష్టి పెట్టేలా చేసి ఉండవచ్చు. The author explains that due to its Latin origin, tolerance is understood negatively as putting up with something, though it is dislikable లేదా even hateful. ఇక్కడ ఎక్స్ప్లెయిన్స్ అంటే వివరించుట అని అర్థం. ఓరిజిన్ అంటే మూలము అని అర్థం. నెగటివ్లీ అంటే ప్రతికూల కోణంలో లేదా అర్థంలో అని అర్థం. పుట్టింగ్ అప్ అంటే ఓర్చుకోవడం లేదా భరించడం అని అర్థం. డిస్లైకేబుల్ అంటే
నచ్చని అని అర్థం. హేట్ఫుల్ అంటే అసహ్యకరమైన అని అర్థం. ఈ సెంటెన్స్ మొత్తానికి అర్థం ఏమిటంటే, సహనం అనే పదం లాటిన్ మూలాల నుండి రావడం వల్ల నచ్చని లేదా అసహ్యించుకునే విషయాన్ని కూడా భరించడం అనే ప్రతికూల అర్థంలోనే దానిని అర్థం చేసుకుంటున్నారని రచయిత వివరిస్తున్నారు. This notion makes one indiscriminate but not tolerant as one remains narrow-minded in thoughts and beliefs. ఇక్కడ నోషన్ అంటే భావన లేదా ఆలోచన విధానం అని అర్థం. ఇండిస్క్రిమినేట్ అంటే విచక్షణరహితమైన అని అర్థం. అంటే మంచి చెడుల తేడా చూడకుండా అన్నింటినీ ఒకేలా భరించడం. టాలరెంట్ అంటే సహనశీలి అని అర్థం. నేరో మైండెడ్ అంటే సంకుచితమైన అని అర్థం. థాట్స్ అంటే ఆలోచనలు అని అర్థం. బిలీఫ్స్ అంటే నమ్మకాలు అని అర్థం. ఈ సెంటెన్స్ మొత్తానికి అర్థం ఏమిటంటే, ఈ విధమైన భావన ఒక వ్యక్తిని విచక్షణరహితుడిగా అంటే ఏది మంచో ఏది చెడో ఆలోచించలేని వానిగా మారుస్తుందే తప్ప సహనశీలిగా మార్చదు. ఎందుకంటే అతని ఆలోచనలు నమ్మకాలు సంకుచితంగానే ఉండిపోతాయి. Therefore, the author proposes an alternative way of treating tolerance as a moral virtue. ఇక్కడ proposes అంటే ప్రతిపాదించుట అని అర్థం. అల్టర్నేటివ్ అంటే ప్రత్యామ్నాయము అని అర్థం. ట్రీటింగ్ అంటే పరిగణించడం లేదా చూడటమని అర్థం. మోరల్ వర్చ్యూ అంటే నైతిక గుణం అని అర్థం. ఈ సెంటెన్స్ మొత్తానికి అర్థం ఏమిటంటే, కాబట్టి సహనాన్ని ఒక నైతిక గుణంగా పరిగణించే ప్రత్యామ్నాయ మార్గాన్ని రచయిత ప్రతిపాదిస్తున్నారు. Her own research led her to assert that fairness and empathy are the best indicators of tolerance. ఇక్కడ అసర్ట్ అంటే గట్టిగా చెప్పటం లేదా వాదించడం అని అర్థం. ఫెయిర్నెస్ అంటే న్యాయబుద్ధి లేదా నిష్పక్షపాత వైఖరి అని అర్థం. ఎంపథీ అంటే సానుభూతి అని అర్థం. అంటే ఎదుటివారి స్థానంలో ఉండి వారి బాధను అర్థం చేసుకోవడం. ఇండికేటర్స్ అంటే సూచికలు లేదా నిదర్శనాలు అని అర్థం. ఈ సెంటెన్స్ మొత్తానికి అర్థం ఏమిటంటే, న్యాయమైన బుద్ధి మరియు సానుభూతి అనేవే సహనానికి అత్యుత్తమ సూచికలని ఆమె స్వంత పరిశోధన ఆమెను నమ్మేలా చేసింది. ఎంపథెటిక్ పీపుల్ కెన్ ప్లేస్ దెమ్సెల్ఫ్ ఇన్ సమ్వన్ ఎల్సెస్ షూస్ విచ్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ టాలరెన్స్. ఇక్కడ ఎంపథెటిక్ పీపుల్ అంటే సానుభూతిగ వ్యక్తులు, అంటే ఎదుటివారి బాధను అర్థం చేసుకోగలవారు అని అర్థం. ప్లేస్ దెమ్సెల్వ్స్ ఇన్ సమ్వన్ ఎల్సెస్ షూస్ అంటే తమను తాము ఎదుటివారి స్థానంలో ఉండి చూసుకోవడం అని అర్థం. ఇది ఒక ఇడియంగా అంటే జాతీయంగా వాడే పదం. ఎసెన్స్ అంటే సారాంశం లేదా ముఖ్య భాగం అని అర్థం. ఈ సెంటెన్స్ మొత్తానికి అర్థం ఏమిటంటే, సానుభూతి గల వ్యక్తులు తమను తాము ఎదుటివారి స్థానంలో ఉంచి ఆలోచించగలరు. ఇదే సహనం యొక్క అసలు సిసలైన సారాంశం. ది ఆథర్స్ రీసెర్చ్ షోస్ దట్ పీపుల్, irrespective of their age, possess these two indicators. ఇక్కడ షోస్ అంటే చూపించుట లేదా నిరూపించుట అని అర్థం. ఇరిస్పెక్టివ్ అంటే సంబంధం లేకుండా అని అర్థం. పొసెస్ అంటే కలిగి ఉండటం అని అర్థం. ఈ సెంటెన్స్ మొత్తానికి అర్థం ఏమిటంటే, వయసుతో సంబంధం లేకుండా ప్రజలందరిలోనూ ఈ రెండు సూచికలు లేదా లక్షణాలు ఉంటాయని రచయిత పరిశోధన చూపిస్తోంది లేదా నిరూపిస్తోంది. According to the author, moral values are shared values which deal with human diversity. ఇక్కడ అకార్డింగ్ టు ది ఆథర్ అంటే రచయిత ప్రకారం లేదా రచయిత అభిప్రాయం ప్రకారం అని అర్థం. మారల్ వాల్యూస్ అంటే నైతిక విలువలు అని అర్థం.
షేర్డ్ వాల్యూస్ అంటే సామూహిక విలువలు లేదా ఉమ్మడి విలువలు అని అర్థం. డీల్ విత్ అంటే ఎదుర్కోవడం లేదా స్వీకరించడం లేదా సమన్వయం చేయడం అని అర్థం. హ్యూమన్ డైవర్సిటీ అంటే మానవ వైవిధ్యం అని అర్థం. అంటే మనుషుల మధ్య ఉండే విభిన్న సంస్కృతులు, నమ్మకాలు లేదా ఆలోచనలు. ఈ సెంటెన్స్ మొత్తానికి అర్థం ఏంటంటే నైతిక విలువలు అంటే అందరూ పంచుకునే ఉమ్మడి విలువలని, ఇవి మానవుల మధ్య ఉండే వైవిధ్యాలను లేదా భేదాలను సరిగ్గా స్వీకరించేలా చేస్తాయని రచయిత పేర్కొన్నారు. Therefore, tolerance examined through the moral domain could have unique implications on education and society. ఇక్కడ therefore అంటే కాబట్టి లేదా అందువల్ల అని అర్థం. టాలరెన్స్ అంటే సహనము అని అర్థం. ఎగ్జామిన్డ్ అంటే పరిశీలించడం అని అర్థం. మోరల్ డొమైన్ అంటే నైతిక పరిధి లేదా నైతిక కోణమి అర్థం. యూనిక్ అంటే ప్రత్యేకమైన అని అర్థం. ఇంప్లికేషన్స్ అంటే ప్రభావాలు లేదా పరిణామాలు అని అర్థం. ఈ సెంటెన్స్ మొత్తానికి అర్థం ఏమిటంటే కాబట్టి సహనాన్ని నైతిక కోణం నుండి పరిశీలిస్తే అది విద్య మరియు సమాజంపై ఒక ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇట్ కుడ్ అలౌ ఫర్ ఎన్ ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషనల్ అప్రోచ్. ఇక్కడ అలౌ ఫర్ అంటే అవకాశం కల్పించు లేదా వీలు కల్పించు అని అర్థం. ఆల్టర్నేటివ్ అంటే ప్రత్యామ్నాయము అని అర్థం. ఎడ్యుకేషనల్ అప్రోచ్ అంటే విద్యా విధానం లేదా విద్యా పద్ధతి అని అర్థం. ఈ సెంటెన్స్ మొత్తానికి అర్థం ఏమిటంటే ఇది ఒక ప్రత్యామ్నాయ విద్యా విధానానికి అవకాశం కల్పిస్తుంది. It involves developing a strong sense of fairness and justice and the ability to empathize with others who are different in color, creed లేదా culture. ఇక్కడ involves అంటే ఇమిడి ఉండు లేదా కలిగి ఉండు అని అర్థం. డెవలపింగ్ అంటే పెంపొందించుకొను లేదా అభివృద్ధి చేయు అని అర్థం. స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ ఫెయిర్నెస్ అండ్ జస్టిస్ అంటే బలమైన న్యాయబుద్ధి మరియు ధర్మనిరతి అని అర్థం. అబిలిటీ అంటే సామర్థ్యం అని అర్థం. ఎంపథీస్ అంటే సానుభూతి చూపు అని అర్థం. డిఫరెంట్ అంటే విభిన్నమైన అని అర్థం. క్రీడ్ అంటే మతం లేదా నమ్మకాలు అని అర్థం. కల్చర్ అంటే సంస్కృతి అని అర్థం. ఈ సెంటెన్స్ మొత్తానికి అర్థం ఏమిటంటే ఇందులో బలమైన న్యాయబుద్ధి మరియు ధర్మనిరతిని పెంపొందించుకోవడంతో పాటు రంగు, మతం లేదా సంస్కృతి పరంగా భిన్నంగా ఉండే ఎదుటివారి పట్ల సానుభూతిని చూపగల సామర్థ్యం కలిసి ఉంటాయి. This leads to a harmonious relationship among people of various racial characteristics, ethnicity and nationality. ఇక్కడ లీడ్స్ టు అంటే దారితీయు అని అర్థం. హార్మోనియస్ అంటే సామరస్యపూర్వకమైన లేదా మంచి అవగాహనతో కూడిన అని అర్థం. రిలేషన్షిప్ అంటే సంబంధం అని అర్థం. అమంగ్ పీపుల్ అంటే ప్రజల మధ్య అని అర్థం. వేరియస్ అంటే వివిధ అని అర్థం. రేషియల్ అంటే జాతికి సంబంధించిన అని అర్థం. క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలు అని అర్థం. ఎథ్నిసిటీ అంటే తెగ లేదా సామాజిక నేపథ్యం లేదా సంస్కృతి అని అర్థం. నేషనాలిటీ అంటే జాతీయత అని అర్థం. ఈ సెంటెన్స్ మొత్తానికి అర్థం ఏమిటంటే ఇది వివిధ జాతులు, తెగలు మరియు జాతీయతలకు చెందిన ప్రజల మధ్య ఒక సామరస్యపూర్వకమైన సంబంధానికి దారితీస్తుంది. ఈ ఎస్సే యొక్క సమరీ మీకు అర్థమైందనుకుంటున్నాను. వచ్చే వీడియోలో ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.